దేశ సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని మోదీ సర్కార్ పనిచేస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఉత్తరాఖండ్ పితోరగఢ్లోని ఆధ్యాత్మిక కేంద్రం ఆది కైలాసాన్ని సందర్శించారు కేంద్ర మంత్రి నడ్డా. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై చర్చించడానికి పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. ఇది యుద్ధానికి సమయం కాదని పాక్పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలన్నారు పీడీపీ చీఫ్ ముఫ్తీ. గుజరాత్ అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అలాగే అహ్మదాబాద్ లో తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత త్రివిధ దళాల పోరాటం గౌరవార్థం ర్యాలీకి హాజరయ్యారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం కొనసాగుతుందన్నారు అమిత్ షా. ఉత్తరాఖండ్ పితోరగఢ్లోని ఆధ్యాత్మిక కేంద్రం ఆది కైలాసాన్ని సందర్శించారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. వ్యాస్ లోయలోని ఓం పర్వతం సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాఖండ్ పర్యటనలో సైనికులతో కాసేపు సరదాగా మాట్లాడారు. దేశాన్ని అన్ని వేళలా రక్షించే జవాన్ల ధైర్యం, శౌర్యం తనలో ఉత్సాహం నింపిందన్నారు నడ్డా. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై చర్చించడానికి వెంటనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. ఉగ్రవాదంతో పాటు దేశంలోని సమస్యలపై ఉభయ సభల్లో చర్చించాలన్నారు. ఇటీవల అమెరికా ప్రకటనలు, చైనాతో సంబంధాలపై ప్రజలకు వివరించాలన్నారు జయరాం రమేష్. हम तो जानते हैं ऑपरेशन सिंदूर का राजनीतिकरण हो रहा है. एनडीए के मुख्यमंत्रियों से बैठक बुलाई जा रही है. जो राष्ट्रपति ट्रंप 7 बार उन्होंने कहा है अमेरिका की मध्यस्थता के कारण ये युद्ध विराम हुआ है, उस पर प्रधानमंत्री चुप्पी नहीं तोड़ते हैं, विदेश मंत्री अपनी चुप्पी नहीं तोड़ते हैं. ఆపరేషన్ సింధూర్పై విదేశాలకు వివరించడాన్ని స్వాగతించారు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ. ఇది యుద్ధానికి సమయం కాదని పాక్పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు వెంటనే ఏర్పాటు చేసి దేశంలోని పరిస్థితులు వివరించాలన్నారు ముఫ్తీ. क्योंकि जंग का ज़माना चला गया, आज डिप्लोमेटिक मेजर्स की बात है, डिप्लोमेटिक इनिशिएटिव्स की बात है. मगर इसके साथ साथ पहले अपना पार्लियामेंट सेशन बुलाना चाहिए था, पहले अपने लोगों के साथ बात करनी चाहिए थी, पहले पार्लियामेंटेरियंस के सामने डिस्कशन करना चाहिए था, तो उसके साथ साथ फिर बाहर भी भेजना चाहिए था डेलीगेशंस को. मगर पहले अपने मुल्क के अंदर अपने पार्लियामेंट में तो बात खुल के करो. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ఎన్డీఏ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఎన్ని కుట్రలు చేసినా సీఎం నితీష్ కుమార్ పై ప్రజల ఆగ్రహం డైవర్ట్ కాదన్నారు.